దీంట్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఫుడ్ అనేది ఇక్కడ మాత్రం చాలా పెద్ద ఎత్తున వేస్ట్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే ఇవన్నీ కూడా ఫుడ్ ప్యాకెట్సే. ఇట్లాంటి ఫుడ్ ప్యాకెట్స్ అన్నీ కూడా దాదాపు ఈ ఫ్లైఓవర్ మీద ఇట్లాంటి ఫుడ్ ప్యాకెట్స్ అంటే లారీ ట్రాక్టర్లో తీసుకుని వాళ్ళు తీసుకెళ్తున్నదంతా కూడా ఇక్కడ వేస్ట్ అవుతున్న ఫుడ్ అనమాట. అంటే ఇది ఒక డబల్ పని వీళ్ళకి నిజంగా చెప్పాలంటే. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున వేస్ట్ అవుతుందంటే నిజానికి ఇదంతా కూడా ఇక్కడ వరద సహాయక చర్యల్లో చిక్కుకున్నటువంటి ప్రజలకు అందించడానికి తీసుకొచ్చిన ఫుడ్ ఇదంతా కూడా. కానీ ఏంటంటే ఒకరికి తెలియకుండా ఒకరు కమ్యూనికేషన్ లోపం వల్ల, అంటే చాలామంది ఈ వరదల్లో చిక్కుకున్న వారికి ఫుడ్ పెట్టాలనే ఒక మంచి ఆలోచనే. కాకపోతే ఏంటంటే అటు గవర్నమెంట్తో కోఆర్డినేషన్ లేదు. అంటే చాలామంది స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులు కానివ్వండి, డిఫరెంట్ సంస్థలన్నీ కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున ఫుడ్ అయితే తీసుకొచ్చి ఇక్కడ పంచిపెట్టే ప్రయత్నం చేశాయి. కానీ ఫుడ్ మాత్రం చాలా ఎక్కువ వేస్టేజ్ అయిపోతుంది. లోపల దాకా పూర్తిగా వెళ్ళింది అంటే లోపలికి వెళ్ళే పడవలు కానీ ఇవన్నీ కూడా అంత పూర్తి స్థాయిలో లోపలికి వెళ్ళలేకపోయింది. అలాగని ఇక్కడ కూడా ఫుడ్ వేస్ట్ అయిపోతుంది అనమాట. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే జనరల్గా ఒక కమ్యూనికేషన్, అంటే ఇలాంటి టైంలో కమ్యూనికేషన్ కొంచెం వీక్గానే ఉంటుంది. బట్ ఇక్కడ ఏదైనా అధికారినో ఎవరినో సంప్రదించి ఫుడ్ ఎంత అవసరం ఉంటుంది ఏంటి అనేది, అంటే ఎవరో ఒక ప్రభుత్వం నుంచైనా అటువంటి చర్య ఒకటి ఉంటే, అంటే ఎవరైనా ఫుడ్ తీసుకురాకదలుచుకుంటే ఈ నెంబర్లకి ఫోన్ చేయండి అని కానీ, లేకపోతే ఇలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది ఒకటి ఏర్పాటు అయితే గనక ఇట్లా వేస్టేజ్ లేకుండా ఉంటుంది అనమాట. చాలా అంటే మంచి సంకల్పంతో ఇవన్నీ కూడా ఫుడ్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా చూడండి ఎన్ని బస్తాలు, ఇట్లాంటి బస్తాలు ఈ సింగ్ నగర్ ఫ్లైఓవర్ మీద కొన్ని వందల బస్తాల ఫుడ్ అయితే మాత్రం ఇక్కడ వేస్ట్ అయిందనమాట. ఇప్పటికీ వరద సహాయక చర్యలు అయితే ఒక పక్క కొనసాగుతున్నాయి. చాలామంది ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ 3 రోజుల నుంచి ఒక పక్క కరెంటు లేదు, తాగునీరు లేదు, చాలా ఎన్నో అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి అయితే మాత్రం చాలా సహాయక చర్యలు అయితే పెద్ద ఎత్తునే అందుతున్నాయి. కానీ ఇప్పటికీ ఎక్కువ మంది ఎఫెక్ట్ అవడం వల్ల ఇప్పుడిప్పుడే చాలా లోపల నుంచి కూడా బయటకు వస్తున్నారు. ఇట్లా చూడండి, అంటే ఎంతమంది ఇప్పుడు బయటకు వస్తున్నారు. వీళ్ళంతా కూడా గత 3 రోజులుగా లోపల చిక్కుకున్న వాళ్ళే వీళ్ళంతా కూడా ఇప్పుడు బయటకు అయితే వీళ్ళందరూ వస్తున్నారు. పెద్దమ్మ ఎన్ని రోజుల నుంచి ఉన్నారు లోపల? ఎన్ని రోజుల నుంచి ఉన్నారు లోపల? వారం రోజుల నుంచి ఉన్నా. ఏ ఫుడ్ రావట్లేదు, మాకు ఏ వాటర్ రావట్లేదు, మాకు సౌకర్యం లేదు. ఎందుకు ఇక్కడ యూజ్ చేసుకుంటే ఎందుకండి సందులోకి రాకుండా మాకు సందులో ఆ రకంగా నీళ్ళు ఇక్కడికి వస్తున్నాయి. మాకు లేదు ఎందుకు ఇక్కడ ఎవడు కొడుతున్నారు? ఇంతమంది వచ్చి ఏమేం చేస్తున్నారు ఈ పోలీసులు అంతా? ఏమి చేయట్లేదు. వచ్చి ఓట్ల మట్టుగా ఏమని అడుగుతుంటారు. మాకు చూడడం దానికి ఎందుకు ప్రజల్ని ఎవరి కోసం వీళ్ళందరూ ఉత్తరించడానికి వచ్చారు, అందరూ ఏం చేయడానికి అంటే లోపల దాకా తీసుకురావడానికి బోట్లు లేక ఏంటి అని? బోట్లు తగ్గిపోయింది, బోట్లు ఉన్నాయి, వెళ్తలేదు అసలు. ఫుడ్ కూడా స్మెల్ వస్తుంది. అసలు ఫుడ్ కూడా తినలేకపోతుంది. తెస్తున్నారు కానీ ఫుడ్ కూడా స్మెల్ వస్తుంది. అసలు బాగోట్లేదు. ఇట్లా చాలా ఇబ్బందులు అయితే మాత్రం ఫేస్ చేస్తున్నారు, వర్ణనాతీతం. నిజంగా ఒక పక్క ఏమో అక్కడ వాళ్ళకి ఫుడ్ అందట్లేదని చెప్తున్నారు, ఒక పక్క మరో పక్క ఏమో ఇక్కడ ఫుడ్ అంతా కూడా వేస్ట్ అవుతుంది. కొన్ని వందల బస్తాలు ఇట్లాంటి ఫుడ్ ప్యాకెట్స్ అయితే మాత్రం ఇక్కడ మీరు వేస్ట్ అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొంచెం కమ్యూనికేషన్ ప్రభుత్వం నుంచి ఎవరైనా ఫుడ్ తెస్తే ఒక టోల్ ఫ్రీ నెంబర్ అనో ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్తే కనుక ఇంత ఫుడ్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అట్లాగే అందాల్సిన వాళ్ళకి మాత్రం ఒక పక్క అందట్లేదని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే లోపల ఉన్న మూలలకు ఎవరికి ఏమీ రావట్లా. హెలికాప్టర్తో పైనుంచి విసిరేస్తున్నారు తప్ప వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ ఇసేస్తే పగిలిపోతున్నాయి, బిస్కెట్ ప్యాకెట్లు ఇసేస్తే చితికిపోతున్నాయి. అసలు చేతికి అది దేనికంటే అడుక్కునేవాడి కన్నా నయ్యం. అడుక్కునేవాడికి వెళ్తారు 10 రూపాయలు వేస్తారు. ఇది అంతకంటే దారుణం అనమాట. అది అడుక్కునేవాడి కంటే ఏను. అసలు లోపలికి ఎలా పొద్దున్న నుంచి మేము అంబులెన్స్ ఫోన్ చేస్తే ఇంతవరకు అంబులెన్స్ రాలా. అక్కడికి మనిషికి బాగోలా, అంబులెన్స్ ఫోన్ చేస్తే ఇంతవరకు అంబులెన్స్ రాలా. అంటే ఇక్కడ నుంచి మీరు బయటకు వెళ్ళేందుకు ఎట్లాంటి రవాణా సౌకర్యం ఏమీ లేదు. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి కూడా ఏమీ లేదు. అంటే లోపలికి వెళ్ళడానికి అయితే వాటర్ చాలా ఉంది కాబట్టి, అంటే కనీసం మీరు ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి బయటకు లేదు. అది అసలు మేము 3 రోజుల నుంచి కరెంటు లేదు. ఛార్జింగ్లు పెట్టుకోవడానికి రోడ్డు మీద వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్తున్నాం. అది పరిస్థితి. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించాలా. అన్నం అంతా వేస్ట్ చేస్తున్నారు. వ్యాన్ తో పాటు పోలీస్ ప్రొటెక్షన్ పంపించండి. ఎందుకు ఈ అన్నం అంతా వేస్ట్? ఎగబడి తీసుకుంటున్నారు, పారేస్తున్నారు. ఒకసారి అది కూడా ఫోటో తీయండి. అక్కడ కూడా సిటీ హోటల్, ఇక్కడ కూడా జనాలకి అందట్లేదు, ఎగబడుతున్నారు వ్యాన్ రాగానే. పోలీస్ ప్రొటెక్షన్ లేదు. సీరియల్ గా నిన్న తీసుకొచ్చిన ఫుడ్ అండి ఇది. రీసెంట్ గా పొద్దున అనుకోండి, ఎప్పుడైనా అనుకోండి, ఏదైనా నిన్న పచ్చడేసి అది తింటాం. ఈ చేయిలు ఇరిగిపోయి అనాథకి బతుకు సామానంతా నాశనం అయిపోయింది.
అంత నాశనం అయిపోతుంది. ఎందుకిట్టా ఎట్టెందుకే లైన్ లేదు, ఏమి లేదు. ఎట్లా చేస్తంటే అట్ట సార్ లేదు, లేదు అటైతే అసలే లేదు. అట లేవు. కింద పడేశారు. ఎందుకు పడేశారు? అయ్యో ఉప్మాను వద్దన్నారు అనుకో, తీసుకెళ్ళి అక్కడ నీళ్లు ఉన్నాయంట, అక్కడ ఇవ్వాలిగా వెళ్ళి. ఇక్కడ అంటే మేము బయట నుంచున్నాం, అక్కడ ఇవ్వచ్చు కదా. ఇక్కడ డొల్లిచ్చేసారు, డొల్లిచ్చేసి పోనీ పోనీ అంటున్నారు. అప్పుడు ఏంటి అది? మేము తినక వాళ్ళు తినక వృధా అయిపోతుంది కదంతా. సందులో తీసుకెళ్ళిపోయి పెడితే కత్తి కడుపునని తింటాం. తెల్లన్నం అంత ఏది అందుతుంది మాకు, ఆడవాళ్ళకు అందుతుందా? మగవాళ్ళు ఎక్కి తీసుకుంటున్నారు, వాళ్ళే ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. మంచినీళ్ళైనా అన్నమైనా ఏదైనా చెయ్యి అంతా ఇరిగిపోయి, నా కొడుకు కాలు ఇరిగిపోయి అక్కడ కూర్చున్నాడు. నా కొడుకు కాలు ఇరిగిపోయి ఆడ కూర్చున్నాడు సార్. ఇంట్లో సామాన్ అంతా పోయింది. అద్దె కట్టం అంటున్నారు వాళ్ళు. అద్దె అట్ట కట్టేమో ఇప్పుడు ఏ పరిస్థితిలో కట్టాలి అద్దె? ఇళ్ళన్నీ మునిగిపోయి, డబ్బులన్నీ పోయినాయి, బియ్యం అన్ని పోయినాయి, అన్ని పోయినాయి. మేము ఎట్ట బతకాలి ఇప్పుడు? రోడ్డు మీద కూర్చోను, రోడ్డు మీద ఎట్ట సార్? అందరు 4 ఓట్లు ఎందుకు ఇట్ట పారేసుకోవాలా? మాకు ఇష్టంగా ఉంటది ఇది. ఇట్లా రోజు ఎట్లా తింటారా? శుభ్రంగా తింటాం కదా. అసలు ఏడా మగోళ్ళు ఎక్కి లారీల మీదకి ఎక్కి దూకి చేస్తుంటే నువ్వు పెడతాను, నువ్వు పెట్టడం లేదంటల్లా, నువ్వు పెడతనే ఉండవు. అందరుగా పెడతనే ఉండవు, అందరుగా పెడతనే ఉండవు. నువ్వు పెట్టడం లేదు అంటలేదు కదా. మమ్మల్ని దయచేసి ఏదన్నా సాయం చేయండి, మేము ఆడవాళ్ళం కూర్చుంటాం అంతే. మగవాళ్ళ ముందర మేము ఆగలేము. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అమ్మా. పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేసి అందరికీ ఫుడ్ వచ్చేలా చూద్దాం. మీరు బాధపడకండి అమ్మా. అంటే ఇది ప్రకృతి విపత్తు కాబట్టి కొంచెం అందరూ సంయమనంతో ఆలోచించండి, కొంచెం అర్థం చేసుకోండి. అందరూ కూడా తప్పదు, కొంచెం మళ్ళీ సాధారణ పరిస్థితికి తొందరలోనే వస్తారు. మంచి పోతే ఏ లాభం అండి? నువ్వు ఉట్టన్నం తీసుకొచ్చి పెట్టు, ఉట్టన్నం ఇంత పచ్చడి వేసి పెట్టు, అది తిని బతుకుతాం. లైన్ లో ఇచ్చారు, అట్టియండి వేస్ట్ గల. ఒక్కొక్కరు బస్తా తీసుకుంటున్నారు, 4 తింటున్నారు, మిగతా ఎక్కడ పాడేస్తున్నారు. లేని ఆకలి వాళ్ళు, కడుపుతో ఉన్న వాళ్ళు లోపల ఉన్నారు, డెలివరీ అయిన వాళ్ళకి లోపల ఉన్నారు. లోపలికి వచ్చి ఎవరు ఇచ్చారు? ఇప్పుడు వచ్చారు ఉమాగట్ ఆర్డర్ వేసుకొని, అసలు ఏమీ పట్టించుకోవట్లేదు పోలీస్ శాఖ. కానీ వాళ్ళంటే అమ్మ మీ ఇంట్లో ఉన్నారా అని సహకరించి ఇస్తే బాగుంటది. కానీ మేము లావు ఎక్కలేము, పట్టుకోలేము, పోరాడలేము. ఇక బకెట్ తీసుకొని వస్తున్నాం, సహకరించాలండి దేనికైనా. చూడండి అక్కడ ఒకసారి వీళ్ళందరూ బాధపడేది దీని గురించే. పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా, అంటే ఒక పోలీసు ఒకే ఒక వ్యక్తి ఎంతమందిని అయితే ఆపగలుగుతారు? మొత్తం ఒక ట్రాక్టర్ రాగానే అట్లా ట్రాక్టర్ మీద పడి తీసుకునే దుస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తుంది. అంటే బలం ఉన్న వాళ్ళకైతే భోజనం అందుతుంది, బలం లేని వాళ్ళకైతే ఎలాంటి భోజనం అందట్లేదు. చాలా చాలా దారుణమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఉన్నా కానీ పోలీస్ ప్రొటెక్షన్ కూడా సరిపోవట్లేదు.